గైస్ రోజైతే ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. అంటే ఇది కపుల్స్ గురించి అయితే చేశాను. కపుల్స్కి అయితే డెఫినెట్గా నచ్చుద్ది. కపుల్స్ లేకపోతే సింగిల్స్కి అయితే గర్ల్స్ చేసుకోండి. గర్ల్స్కి అయితే డెఫినెట్గా సెట్ అవుద్ది, నచ్చుతుంది కూడా. మేబీ బాయ్స్ అయినా చేసుకోండి, సెట్ అయినా సెట్ అవ్వచ్చు, మీ ఇష్టం. అది ముందు డెమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ డెమో చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినది కొంచెం కామెంట్ చేయండి అబ్బా, అదే ఛానల్కు కొంచెం నచ్చితే సపోర్ట్ చేయండి. అలాగే ఎంతకన్నా ప్లే చేయలేను, ఎందుకంటే కొంచెం కాపరేట్ ఇస్తాం వల్ల కొంచెం అర్థం చేసుకోండి అబ్బా. అలాగే ఈ వీడియో యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తానని చెప్పాను. సిస్టర్ అయితే కామెంట్ చేశారు, బ్రో డిస్క్రిప్షన్లో నుంచి మీరు పెట్టిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది వర్క్ అవ్వట్లేదని. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ యూట్యూబ్ వీడియోని ఓపెన్ చేస్తున్నాను. ఈ కింద డిస్క్రిప్షన్లో నేను దీని ఒక లింక్ ఇట్టానని చెప్పాను కదా, అంటే ఛానల్ లింక్ అనేది. ఇది ఓపెన్ చేస్తే మనకి క్రోమ్లోకి తీసుకెళ్తుంది. కానీ నేను ఒకటి చెప్తాను, ముందు గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఉంటే, అంటే ప్లే స్టోర్లోంచి మీరు టెలిగ్రామ్ డౌన్ చేసి ఉంటే మీకు అక్కడ లాగిన్ అయి ఉన్నా సరే ఇక్కడ క్రోమోలోంచి ఇంకోసారి లాగిన్ తీసుకుంటుంది. ఎందుకంటే డబల్ పని అవుతుంది. ఒకవేళ మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది లేకపోతే, అంటే ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోకపోతే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఒక్క నిమిషం ముందు ఇండియా అని పెట్టుకోండి. ఇక్కడ నెంబర్తో లాగిన్ చేసుకుని నెంబర్ కొట్టగానే ఇక్కడ నేను నెంబర్ యాడ్ చేస్తానులే. లేదా నెక్స్ట్ అని కొడితే మరి కొంచెం లోడ్ అయ్యి, ఒక్క నిమిషం కొంచెం లోడ్ అవుతుంది. మనకి ఇక్కడ కోడ్ అని వస్తుంది. అప్పుడు మనకి మన నెంబర్కి ఓటీపీ వస్తుంది. అక్కడి నుంచి మీరు లాగిన్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇంకో టిక్ చెప్తాను ఏంటంటే, మీరు ఫస్ట్ అంతా బ్యాక్ వచ్చేయండి, మొత్తం అంతా బ్యాక్ వచ్చేయండి. ఒక నిమిషం నేను మొత్తం బ్యాక్ వచ్చేసాను. మొత్తం బ్యాక్ వచ్చేసినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, నార్మల్గా మీ మొబైల్లో ఉన్న టెలిగ్రామ్ డౌన్ చేసుకోండి. ఏంటంటే ముందు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఒక నిమిషం ప్లే స్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు చూడొచ్చు నేనైతే ఒక నిమిషం టెలిగ్రామ్ సెర్చ్ చేశాను. మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గానే ఉంటుంది. మీరు ఇన్స్టాల్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లోని టీవీకే క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేయండి. చూడొచ్చు టీవీ క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేస్తే ఇక్కడ నేను ఒక్క నిమిషం ఇక్కడ ఇచ్చిన ఆ లింక్స్ అనేవి నేను ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఆ టెంప్లెట్ లింక్స్ అని ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సెర్చ్ బార్ ఉంది, ఇది ఓపెన్ చేయండి. ఏదైనా ఈ హ్యాష్ ట్యాగ్ 46 అని నేను సెర్చ్ చేస్తున్నాను. మనకి హ్యాష్ ట్యాగ్ 46 అని వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టెంప్లెట్ లింక్ ఉంటుంది, ప్రాజెక్ట్ లింక్స్ ఉంటాయి. నేను ముందు అప్లోడ్ చేసిన వీడియో లింక్స్ ఇవి. అక్కడ నుంచి మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో నుంచి యూస్ అవ్వకపోతే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా యూస్ అవుతుంది. అర్థం చేసుకోండి అబ్బాయి. ఎందుకంటే డిస్క్రిప్షన్ ఎందుకు పెట్టట్లేదు అంటే, ప్రాజెక్ట్స్ అనేవి ఇంపోర్ట్ అవ్వట్లేదు, ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వచ్చేస్తుంది. నేను చాలాసార్లు చూశాను, చాలామంది కామెంట్ కూడా చేశారు. అలాగే ఫాంట్స్ కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు. ఫస్ట్ అయితే మీరు #49 సెర్చ్ చేసి అందులో ఉన్నట్టు ఫాంట్స్ లింక్ అని డౌన్ చేసుకోండి ఫస్ట్ అయితే. అప్పుడు ఆల్మోస్ట్ ఇంపోర్ట్ చేసుకొని దాని తర్వాత టెంప్లెట్ లింక్ టూ టెంప్లెట్ లింక్స్ ఇస్తాను. ఒకటి వచ్చి మనకి పిక్స్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది, ఒకటి నార్మల్ ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. రెండు ఇంపోర్ట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మరీ చెప్తున్నాను, ముందు ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి, అప్పుడు ఎల్ట్మోస్లో ఇంపోర్ట్ చేసుకోండి. మళ్ళీ మిస్సింగ్ ఫాంట్స్ వస్తాయి మీ దగ్గర. అంటే బెటర్ ఫాంట్స్ ఉన్నాయి యూజ్ చేసుకోండి, కానీ ఈ ఫాంట్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ముందు ఫాంట్ అనేది ఖచ్చితంగా డౌన్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కో దానికి మళ్ళీ ఫాంట్ యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. అర్థం చేసుకోండి అబ్బా. ముందు ఫాంట్స్ డౌన్ చేసుకోండి, దాని తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ అది, తర్వాత ఇది చేసుకోండి. మళ్ళీ మీ మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటుంది. ఇంకా ముందు అయితే ఎలక్ట్మోస్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నారు కదా, ఫస్ట్ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయొద్దు, పిక్స్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. చెప్తాను. ఫస్ట్ ఒక దాని మీద టిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఉంటాయి. మొత్తం 9 లేయర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇవి కాపీ 9 లేయర్స్ కొట్టండి. అంటే మనకి పిక్స్ ప్రాజెక్ట్ అనేది ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచే, అంటే 00 నుంచే ఇక్కడ నుంచి పేస్ట్ చేసేయండి, సరిపోద్ది. చూస్తే మనకి సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత అంటే కెమెరాకి ఏదైనా చిన్న ప్రీసెట్ ఇచ్చాను అనుకున్నాను, లేదంటే అవసరం లేదు, ఎందుకంటే కొంచెం ల్యాగ్ తగ్గుద్దని. ఇప్పుడు లేదులే ప్రీసెట్ ఏమి దీనికి. ఫస్ట్ ఏం చేస్తారంటే, నేను ప్రతిసారి చెప్పినట్టు మీకు చెప్తున్నాను,
ఫోటో పై ఫోటో ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. బాయ్స్ అయితే బాయ్స్ ఫోటో పెట్టండి, గర్ల్స్ అయితే గర్ల్స్ ఫోటో పెట్టుకోండి. ఒకవేళ కపుల్ చేసుకోవాలనుకుంటే నేను ఎలా చేస్తున్నాను అలా చేయండి. అలాగే చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఉన్న యూజ్ చేసే ప్రతి పిక్ని పిఎన్జీ కింద కన్వర్ట్ చేసుకోవాలి, అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. నేను యూజ్ చేసే యాప్ వచ్చి మ్యాజిక్ ఎరేజర్. దాని గురించి చెప్పమంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో చాలా లెంత్ అనేది చాలా పెరిగిపోయింది, అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా కొంచెం ఏ టైప్ అంటే ఈ టైప్ అంటే కొంచెం ఫోటో పొడుగున్న టైప్ యాడ్ చేసుకోండి. చూడొచ్చు, ఇదైతే బాగా సెట్ అయింది. కానీ కొంచెం వైప్ అనేది ఎక్కువైపోయింది. ఏం లేదు, వైప్ ఓపెన్ చేయండి ఎఫర్ట్స్లోకి వెళ్ళి, ఇక్కడ ఎండ్లోకి వెళ్ళి కొంచెం పెంచండి, డిగ్రీస్ని పెంచండి, అంటే మనకు సెట్ అయిపోద్ది. కొంచెం ఫోటోని పెద్ద చేసుకోండి, అంటే ఇలా స్క్రీన్ సైజ్ అని చేసుకోండి. ఇప్పుడు చూడొచ్చు, మనకైతే ఇలా సెట్ అయిపోయింది. లేదంటే ఇంకో ట్రిక్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను మొత్తం బ్యాక్ తీసుకుంటున్నా, బ్యాక్ అంటే ఇక్కడ వరకు తీసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే పిఎన్జీ ఉంది కదా, ఇప్పుడు అందరికీ పిఎన్జీ యాడ్ చేశాను కదా, ఇదే పిఎన్జీ యాడ్ చేసుకోండి. కాపీ లేయర్ కొట్టి టిల్ట్ చేసేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఉంది కదా, దీన్ని పేస్టల్ అనుకోండి. ఇక్కడ పేస్టల్ పక్కన కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి ఇవన్నీ హిట్ చేసేయండి టైమర్తో పాటు. ఇప్పుడు చూడొచ్చు, అదే ప్లేస్లో ఫోటో మారుతుంది. సేమ్ అదే కొంచెం చిన్న సైజ్ చేసుకోండి, వైపులోకి వెళ్ళి ఎండని ఇంక్రీజ్ చేయండి, అంతే. చూడొచ్చు, మనకైతే కొంచెం ఫోటో పెద్ద సైజ్ చేసుకోండి, అంటే ఇలా అన్నమాట. చూస్తే మనకైతే సెట్ అయిపోయింది. అలా కింద ఫోటో కూడా సేమ్ అది ప్రాసెస్ చేసుకోండి. ఇక్కడ కూడా అదే ప్రాసెస్. ఒక్కొక్క ఫోటోని 1/2 రీప్లేస్ పెట్టుకోండి, అంటే సేమ్ తర్వాత మనం చిన్న బెటర్ ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.